మీ నియోజకవర్గం తీసుకుంటే చాలా కాంప్లికేటెడ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు పెనమలూరు ఇదంతా కూడా కైండ్ ఆఫ్ సెమీ అర్బన్. మన అలాగే చూసుకుంటే అటే మనకి కంప్లీట్గా కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా. సో వాటిని మేనేజ్ చేయడం ఎలా సార్ అసలు? ఎందుకంటే మీకు ఇంకోటి కూడా చూసుకుంటే ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. అండ్ రేపు పొద్దున అమరావతి చంద్రబాబు గారు రాగానే అందరి ఆస్పిరేషన్స్ అమరావతిలో ఉన్నాయి. సో ఎక్కువ భూమి అటు ఉంటుంది. అలాగే ఇక్కడ మొన్నటి దాకా ఉన్నది కొద్దిగా తగ్గుతుంది. సో అన్నింటినీ ఎలా మేనేజ్ చేయగలుగుతారు? ఇది డెవలప్మెంట్ అనేది అంటే కొత్తగా ఈరోజు అమరావతి రాలేదు. లాస్ట్ 5 years ఇప్పుడు 19 to 24 వచ్చింది. మధ్యలో జగన్మోహన్ రెడ్డి రాజధాని లేదు, ఎడారి శ్మశానం అని రకరకాలుగా మాట్లాడారు, తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ రాజధాని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. కొంత ఆకర్షణ, అది కొత్తగా డెవలప్ ఏరియా కాబట్టి ప్రజలు కొంత వెళ్తారు. ఇప్పుడు వాల్యూస్ పెరిగిపోతాయి. అక్కడ ఒక 50,000 వెళ్ళిపోయింది ఇప్పుడు గజం. ఇంకా డెవలప్మెంట్స్, రోడ్స్ కానీ 4 టవర్స్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా హైక్ వెళ్ళుద్ది. అప్పుడు రేట్లు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి డెవలప్మెంట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక సంవత్సరంన్నర కాలం అలా ఉన్నా కానీ తర్వాత మళ్ళీ టోటల్గా స్ప్రెడ్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే, ఇంకోటి అది ఇక్కడ ఏంటంటే మనకి అర్బన్ విలేజ్ ఈ రెండింటిని డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఎలా మేనేజ్ చేస్తుంటారు? చేయాలి అంటే మేము సీనియారిటీ ప్లస్ మనకి నడుస్తున్న కొద్దిగా అన్ని ఎక్స్పీరియన్స్ తోటే మేనేజ్ చేయడానికి అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక రకంగా ఉంటుంది, రూరల్లో ఒక రకంగా ఉంటుంది. రూరల్ తగిలినప్పుడు ఏ చిన్న పని ఉండి ఆ ఊర్లోకి వెళ్తే గౌక్కున ఒక 50 మంది వస్తారు. ఇక్కడ వేరుగా ఉంటుంది. ఏదైనా పని ఉన్నా కానీ తక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడ అవసరాలు ఎక్కువ ఉంటాయి. రకరకాల డిఫరెన్స్ ఉంటుంది. అన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి. అంటే ఈరోజు కొత్తగా కాదు కాబట్టి సుమారుగా 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. మీకు ఈస్ట్ బైపాస్ అనేది ఒక మేజర్ టాస్క్ అవబోతుందా సార్? ఈస్ట్ బైపాస్, ఇన్నర్ రింగు, ఈస్ట్ బైపాస్, ఇన్నర్ రింగు, అవుటర్ రింగ్ 3 ఉన్నాయి. లేదు లేదు, అంటే ఇది కంప్లీట్ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. ఇది ORR ఈస్ట్ బైపాస్. ఇన్నర్ రింగ్ అనేది అది స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్. అందుకని ఇన్నర్ రింగ్ ఉంటుంది, ఈ 2 కూడా ఉంటాయి. ఓకే, సో ల్యాండ్ పూలింగ్ అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది సార్. అది ల్యాండ్ పూలింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఆ 2 100% ప్రాజెక్టులు కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. ఇది ల్యాండ్ పూలింగ్ అవుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్, అది దానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా క్యాపిటల్ టైప్లోనే ఏదో చేస్తూ ఉన్నారు. అది సక్సెస్ అవుతుంది అనుకుంటాం. ఒకటి సార్, అంటే మనకి రేపు 2024 ఎలక్షన్స్ అప్పుడు పెనమలూరు నియోజకవర్గాన్ని చాలా హైప్ వచ్చింది. ఎందుకంటే అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు 2019లో మీరు పార్థసారథి గారు ఇద్దరు కూడా ఆపోజిట్ పార్టీస్ నుంచి పోటీ చేశారు. కానీ మీరు ఆయన కారులో ఎక్కించుకొని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్ళడం అనేది మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బయటకు చూస్తే. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? నేను జనరల్గా కార్ డ్రైవింగ్ అనేది ఇంట్రెస్ట్. ఆ రోజు 4-5 ఎమ్మెల్యేలు ఉన్నాం. ఒక కారులో పట్టేది 4-5. డ్రైవర్ నుంచి మేము 4-5 వెళ్ళాం. అయినా నేను డ్రైవింగ్ చేయడానికి పెద్ద నామోస్ ఫీల్ అవును. డ్రైవింగ్ కాదు అంటే ఒకప్పుడు ప్రత్యర్థులైన మీరు ఇద్దరు ఒకే పార్టీలో సైల్ అవడం. ఆ రోజు నా కాన్స్టిట్యూన్సీ నుంచి జాయిన్ అవుతున్నారు, నన్ను కూడా ఇన్వైట్ చేశారు స్టేట్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేయమని. నేను వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాము. అంతేగాని పర్టికులర్గా పెద్ద ఇదేం ఉండదు. నేను ఇదే కాదు, ఎవరెక్కినా నేనే డ్రైవ్ చేస్తాను. వేరే 4-5 ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నా నేనే డ్రైవ్ చేస్తాను. వాళ్ళు డ్రైవర్స్ ఇంకో కారులో వస్తూ ఉంటారు. అదే అనేది ప్రతిదానికి చూసే కళ్ళను బట్టి అర్థాలు తీసుకుంటా ఉంటారు. ఏదైనా చేసుకోవచ్చు. కానీ అదే సార్, పెనమలూరు అంటే చాలా మంది పోటీ పడ్డారు, చాలా పేర్లు నిలబడి చివరికి అది ఫైనల్ గా మీకు వచ్చింది. ఇందులో మీ రాజకీయం ఏంటి సార్? అంటే మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? 24 hours పబ్లిక్ తో రిలేషన్ మెయింటైన్ చేయడం. కానీ అప్పుడు మీరు జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఒక కాంట్రవర్సీ అయింది సార్. అది ఎందుకంటే జనరల్ గా బోడే ప్రసాద్ గారు అంటే కూడా అంటే ఎవరైనా సరే గ్రీట్ చేసినా సరే చాలా హుందాగా ఉంటారు, చాలా నవ్వు కూడా చాలా తక్కువ వస్తుంటుంది, ఎమోషన్స్ అనేది బయటపడదు. మీరు కానీ చంద్రబాబు గారు మీరు అందరూ ఏంటంటే చాలా దూరంగా ఉంటారు ఎమోషన్స్ అన్నిటికీ. కానీ అలాంటిది మీరు ఆ టైంలో కొంచెం కంటతడి పెట్టడం అనేది మీ అభిమానులకు కావచ్చు, లేదంటే మిమ్మల్ని అభిమానించే బయట నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి కావచ్చు కొంచెం కష్టం అనిపించింది. ఆ టైంలో దాదాపు అంటే సీటు ఉంది లేదు అనే టైంలో చాలా నిజంగానే మేము బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాము. కొంత సిక్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ ఓవర్ స్ట్రెస్కి ఫీవర్ రావటం, లేకపోతే కొన్ని రకాలైన ఇది అయ్యాము.
అయితే బాధ అనేది ఎందుకు ఉందండి అంటే 5 years మార్నింగ్ 7కి ఇంట్లో ఉండేవాడిని కాదు, ఈవినింగ్ 8-9 దాకా కూడా ఎవ్రీ డోర్, ప్రతి ఇంటిని, ప్రతి ఓటర్ని దాదాపుగా 30-40% నేనే వెరిఫై చేశాను. అంటే మీకు ఇక్కడ కనిపించే బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రతి ఫ్లోరు ఎక్కి దిగాను. ఒక్కొక్కసారి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము ముగ్గురమే, నేను మందితో ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. ఎందుకనంటే అపార్ట్మెంట్స్లో కొంతమందిని వేసుకెళ్తే వాళ్ళే తిడతారు, ఇదేంటి ఈ సంత ఏంటి ఇట్లా వచ్చి పెడుతున్నారు. అందుకనే నేను ఒక్కడే తిరిగేవాడిని. అట్లా తిరిగిన వాడిని 2 సంవత్సరాలు ప్రతి డోరు, మిగిలిన 3 సంవత్సరాలు విలేజెస్ కానీ, కాలువ కట్టలు కానీ, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ కానీ తిరుగుతూ ఉన్నా. తిరిగినప్పుడు అన్నీ మర్చిపోయి పనిచేస్తున్న డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సీట్ లేదనేసరికి ఎంత బాధ వేస్తుందో చెప్పండి. నేనేమి ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాలి. పార్టీ ఇక్కడ గెలవాలి, ఓడిపోయాం, మరింత కసితో పనిచేశా. గెలిచినప్పుడు పనిచేసా, ఓడినప్పుడు పనిచేసా, ఇప్పుడు పనిచేస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో 175 మందికి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. 5 కోట్ల మందిలో 175 మందికి మాత్రమే అవకాశం వస్తుంది. ఆ 175 మందిలో మనం ఉంటాము అంటే అది మనం ఎంతో అదృష్టం చేసుకుంటే వచ్చే అవకాశం. ఆ అవకాశాన్ని కోల్పోతే ఇంకంతకన్నా ఏముంటుంది? ఇంకా రకరకాలు ఉండొచ్చు. డబ్బులు సంపాదించడంలో ప్రథమ స్థానంలో ఉండొచ్చు, చెడ్డ పేరు తెచ్చుకోవడంలో మంచి స్థానం ఉండొచ్చు, మంచి పేరు తెచ్చుకోవడంలో కానీ ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకొని ఎక్కడా కూడా కాంట్రవర్సీలు కలగకుండా మరి ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవడం అనేది అది చాలా అవసరంగా నాకు ఒక ప్యాషన్ అంటారా, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, నాకు అది ఒక ఇదిగా ఉన్నాను. అంత హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఆ బాధ ఉంది. ఇది మీకు సీట్ ఇవ్వనప్పుడు సార్, అంటే మీ నియోజకవర్గమే కాకుండా బయట నుంచి తెలుగుదేశం అభిమానులు కావచ్చు, సింపథైజర్స్ కావచ్చు, అందరూ కూడా బాధపడ్డారు. బోడే ప్రసాద్ గారికి సీట్ రావాలని అందరూ కూడా కోరుకున్నారు. అలాగే అప్పుడు కోరుకుంది ఇద్దరు సార్. ఒకటి బోడే ప్రసాద్ గారికి, 2 రఘురామకృష్ణరాజు గారికి. రఘురామకృష్ణరాజు గారికి సోషల్ మీడియాలో బాగా పాపులర్, ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, అందరితో కలిసి మాట్లాడటం కానీ. కానీ బోడే ప్రసాద్ గారు సోషల్ మీడియాలో మరీ అంత సిగ్నిఫికెంట్గా ఉండరు. మీ నియోజకవర్గంలో మీరు ఉంటారు, కానీ మీరు అంత ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలిగారు? అది పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్ కోరుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వగలరు. నేను పబ్లిక్లో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాకెందుకు సీట్ ఇవ్వాలా? అందుకని నేను ఎవ్రీ మినిట్ పబ్లిక్లో ఉన్నాను, పబ్లిక్తో టచ్లో ఉన్నాను. కాబట్టి పబ్లిక్ అందరూ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు నాకు తెలవకుండానే ప్రపంచంలో చాలా దేశాల నుంచి నాకు ఫోన్ చేసి ఇది చాలా అన్యాయం, చాలా రాష్ట్రాల నుంచి నాకు ఫోన్ చేసి ఇది మీకు సీట్ రాకపోతే ఇంతకన్నా దుర్మార్గం లేదు. వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది కూడా బోడే ప్రసాద్కి సీటు రాలేదంటే అసలు ఇంకేం ఎట్లా ఉంది ఏంటనేది నాకు కూడా కొంతమంది ఫోన్ చేశారు. అంటే పేర్లు అనేది అంటే వాళ్ళు నాతో అసలు నాతో టచ్ లేదు, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు ఫోన్ చేసి ఇదేంటి మీకు రాకపోతే, నిజంగా మేము మీ పార్టీకి అభిమానులం కాదు, కానీ మీరంటే చాలా అభిమానం ఉంటుంది, మీకు సీటు రాలేదంటే మాకు బాధేస్తుంది అన్నారు. మరి అంత అభిమానాన్ని సంపాదించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకనే చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఫీల్ అవడానికి, ఈ పేపర్లో 2-3 ఇష్యూలు వస్తే ఫీల్ అవడానికి ఆయన కూడా ఎంత తక్కువ అంటే నిదానంగా అడుగు వేసుకుంటా ఇది కూటమి ప్రభుత్వం, మా వలన ఆయనకి చెడ్డ పేరు రాకూడదు, మేము ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగిన అంటే పొరపాటు తెలిసి చేయకపోయినా మేము కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీడియా వలన అల్లరైతే అది చంద్రబాబు నాయుడు గారికి నష్టం. అది కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మా ఆలోచన.